హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డ్యూని ఫ్యాక్ట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రణీత్ హనుమంతు గత 2-3 రోజుల్లో సోషల్ మీడియాలో ఈ పేరైతే బాగా వినిపిస్తుంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా కొంతమంది ప్రేక్షకులకైతే అతడు తెలుసు. నటుడిగా మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడిప్పుడే అవకాశాలు అయితే అందుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పుడు అతని పేరు వైరల్ కావడానికి కారణం ఏంటి, అతని కుటుంబ నేపథ్యం ఏంటి, ఏ సినిమాలు చేశాడు అనే వివరాలు ఈరోజు వీడియోలో చూద్దాం. ప్రణీత్ హనుమంత్ వివాదం ఏంటంటే, యూట్యూబ్ ప్లాట్ఫామ్గా చేసుకుని రోస్ట్ వీడియోస్ చేస్తూ ప్రణీత్ హనుమంత్ అయితే పాపులర్ అయ్యాడు. అమెరికాలో ఉండే ఒక తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ ప్రణీత్ హనుమంత్ జోక్స్ వేశాడు. అతనే కాదు, అతని బ్యాచ్, అతని ఫ్రెండ్స్ కూడా కొంచెం నీచమైన కామెంట్స్ చేశారు. అతడి మాట్లాడిన మాటల పట్ల ప్రజలైతే కొంచెం తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తమైంది. సాయి ధరమ్ తేజ్ అయితే అందరికంటే ముందుగా స్పందించాడు. అతడి మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీసు ఉన్నతాధికారులకు కూడా రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ తెలంగాణ డీసీపీలు కూడా స్పందించారు ఈ యొక్క విషయం మీద. అయితే ప్రణీత్ హనుమంత్ తండ్రి ఎవరో తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్. అతని తండ్రి పేరు అరుణ్ కుమార్. ఆయన ఐఏఎస్ అధికారి. ఆయన మొన్నటి వరకు ఏపీలో సివిల్ సప్లైస్ అండ్ ఈఓ సెక్రటరీగా ఆయన యొక్క పోస్ట్ అనేది ఉంది. ఆయన 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అని కూడా తెలుస్తుంది. అంతేకాదు, ప్రణీత్ హనుమంత్ అన్నయ్య కూడా ఒక యూట్యూబరే. అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యాడు. ఏ జూడో ఛానల్ కొందరికి తెలిసి ఉంటుంది. అందులో కనిపించే వ్యక్తి పేరు అజయ్ హనుమంతు. ప్రణీత్కి సోదరుడు, అతడికి సొంత అన్నయ్య. అలాగే అతడు ఏ సినిమాలో నటించాడంటే, సుధీర్ బాబుతో వచ్చిన మూవీ హరోం హరా మూవీలో ప్రణీత్ హనుమంతు కూడా నటించాడు. అలాగే తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ క్యారెక్టర్ చేశాడు దానిలో. హరోం హరా కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదలైన కొన్ని సినిమాల్లో మై డియర్ దొంగలో ఫ్రాంక్ స్టోర్ రోల్ చేశాడు. కీడా కోలా విడుదలకు ముందు కూడా తను ప్రమోషనల్ వీడియో కూడా చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక చైల్డ్ వెల్ఫేర్లో జాబ్ చేస్తూ ఉంటారు. సో అతను ఏమని కామెంట్స్ ట్రోల్స్ చేశారనేది ఆ ట్రోల్ వీడియో మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ముందుగా అసలు ఆ ఫాదర్ డాటర్ రీల్ ఏంటి అనేది చెప్తాను. ఫాదర్ డాటర్ రీల్ ఏమీ లేదండి. ఒక ఫాదర్ వచ్చి బెల్ట్ తీస్తారు. బెల్ట్ తీసిన తర్వాత ఆ పాప వచ్చి ఆ బెల్ట్ మీద కూర్చుంటూ వాళ్ళ నాన్న ఉయ్యాలు ఊపుతారు. అది రోల్. ఆ రోల్ని వీళ్ళు ఎంత అబ్యూస్డ్గా చేశారు అనేది అయితే ఇక్కడ చూడండి. ఇంకొకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానండి, ఇక్కడ చూసేయండి. ఫస్ట్ చూసిన తర్వాత మరలా మనం మాట్లాడుకుందాం. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to peda nana. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే, హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఇట్లా ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder No, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది He went from Moya to Moya. He went from third man to fine legs. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది. చూసారు కదా. దీని తర్వాత ఏంటంటే, దానిలో ఏం చెప్పాడో చూసారా? వాళ్ళ నాన్న బెల్ట్ తీసినప్పుడు తను లైక్ చేశాడట. ఆ బెల్ట్ తీసి ఉయ్యాల ఊపుతున్నప్పుడు కంటెంట్ నచ్చకుండా దాన్ని డిస్లైక్ చేశారంట. చూసారా, అతని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది అనేది ఈ యొక్క వీడియోలోనే అర్థమైపోతుంది. అదేవిధంగా ఇతని ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీని మీద అయితే చర్య తీసుకోవాలి అని అనుకుంటున్నాను. చర్య తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటున్నారు అని కూడా తెలిసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను తప్పు చేశాను అని చెప్పి కూడా ఒక రీల్ అనేది తను పెట్టాడు.
అతను ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దాని మీద అందరూ కూడా కొంచెం నెగటివ్ ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా ఈ ప్రణీత్ హనుమంత్ అయితే కొంచెం క్షమాపణలు చెప్పాడు. తను కావాలని అలా మాట్లాడలేదని, జస్ట్ జోక్ చేద్దామని ఆ గీత దాటి తప్పుగా వెళ్ళిందని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశాడు. తన కుటుంబానికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని కూడా అంటున్నాడు. తన సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రణీత్ హనుమంత్ ఇంటర్వ్యూ ఇచ్చిన కార్తికేయ ఎక్స్ వేదిక క్షమాపణలు అయితే చెప్పాడు. సినిమా ప్రపంచంలో భాగంగానే అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని కూడా కార్తికేయ అంటున్నారు. ఒక్కసారి తను క్షమాపణ అడుగుతూ చేసిన ఒక రీల్ కూడా మనం చూద్దాము. ఆ రీల్ తర్వాత ఇంకొక విషయం కూడా నేను మీతో షేర్ చేస్తాను. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని, పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ రీల్ అనుకుంటున్నారు. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్ జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను, బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇన్ టు దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. చూసారు కదా, తను తప్పు చేశాను అని చెప్పి ఈ రీల్ అయితే పెట్టాడు. తను రియలైజ్ అయినట్లయితే నాకైతే ఈ వీడియోలో కూడా అనిపించలేదు. మీకు అనిపించిందా లేదా అనేది అయితే నా కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ హరం హర మూవీలు చేస్తున్నాడని చెప్పాను కదా, దానిలో ఉన్న హీరో సుధీర్ అయితే ఏమని చెప్పారంటే, ఇంత నీచమైన స్వభావం కలిగిన ప్రణీత్ హనుమంత్కు తన హరం హర సినిమాలో భాగం చేసుకున్నందుకు నాకైతే అసహ్యం వేస్తుంది. అలాంటి నీచుల గురించి సోషల్ ప్లాట్ఫామ్లో మాట్లాడాలన్నా కానీ ధైర్యం అనేది చాలట్లేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం స్వేచ్ఛ అనిపించుకోదు అని సుధీర్ బాబు అయితే పేర్కొన్నారు. మన హీరో విశ్వక్సేన్ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని కూడా ట్వీట్ చేశారు. చూశారు కదా, ఇతను మాట్లాడిన వ్యాఖ్యలు అనేవి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ గురించి ఇంత అసభ్యంగా తన ఫ్రెండ్స్ ట్రోల్ చేయడం అనేది చాలా అంటే చాలా నీచం, సిగ్గు చేయడం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో అనేది అయితే నా కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.